హాయ్ అండి, అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో ఈ త్రీ వీలర్స్ అంటే దివ్యాంగులకు సంబంధించి వాళ్ళకు ఉచితంగా ఇచ్చేటటువంటి త్రీ వీలర్స్ ఇవ్వబోతోంది. దాదాపుగా 1,25,000 వరకు ఉంటుంది. ఒక్కొక్కంగా ఎక్కువే అనుకుంటాను కాస్టు. దానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫ్రీ త్రీ వీలర్ మోటార్ సైకిళ్ళు ఇలా అప్లై చేసుకోవాలి. దివ్యాంగులకు ఉచితంగా 1,750 త్రీ వీలర్ మోటార్ సైకిల్ అందజేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అర్హతలు: రెగ్యులర్ గ్రాడ్యుయేషన్, కేవలం కనీసం 10th అయినా పాస్ అయి ఉండాలి. ఉపాధి, స్వయం ఉపాధి, 18 నుంచి 45 లోపు వయసు ఉండాలి. 70% అంగవైకల్యం ఉండాలి. 70%. ఓకే, మరి వీళ్ళు డిమాండ్ చేసేది ఇప్పుడు కొత్తగా ఇచ్చే ఈ సదరన్ సర్టిఫికేట్ల వల్ల మాకు 70% లేదని వాళ్ళు చెప్తున్నారు కదా. బాగుండే వాళ్ళు కూడా అంటే దాన్ని ఏమంటారు, ఎక్కువ అంగవైకల్యం ఉన్నా కూడా ఇప్పుడు డాక్టర్ తగ్గించేస్తున్నారనే కదా రీఅసెస్మెంట్ తర్వాత ఇష్యూ అయితే మళ్ళీ వాళ్ళు అపీల్ చేసుకున్నారు. ఈ అపీల్ చేసుకునే సందర్భంలో ఇప్పుడు మళ్ళీ హెల్త్ చెకప్లు జరుగుతున్నాయి. మరి ఈ పర్సంటేజ్ ఇవన్నీ పెడితే మరి వాళ్ళకి పాత సదరన్ సర్టిఫికేట్లతో వీళ్ళకి ఎట్లా అవకాశం ఉంటుంది? డ్రైవింగ్ లైసెన్సు దరఖాస్తులకు లాస్ట్ డేట్ November 25. సో వాళ్ళు ఆల్రెడీ దీనిపైన డిమాండ్ చేస్తున్నారు కదా చాలా రోజుల నుంచి. అంటే మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు అంటే అవకాశం కల్పిస్తున్నాయి, కనీసం ఈ త్రీ వీలర్లు అప్లై చేసుకోవాలన్నా కూడా పాత సదరన్ సర్టిఫికేట్లు అవకాశం కల్పించండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త సదరన్ సర్టిఫికేట్లు వచ్చేది టైం పడుతుంది కాబట్టి అవకాశం పాత వాటితోనే ఇస్తే అందరికీ అవకాశం ఉంటుంది. కొత్త వాటితో ఇస్తే కంప్లీట్గా అందరికీ రావు అనేటటువంటి భయం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు కదా. బట్ ఆ రకంగా కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. సరే, చూద్దాం ఏం చేస్తారు ఏందనేది. ఎందుకంటే దివ్యాంగులకు సంబంధించి రకరకాల ఇష్యూస్ ఉన్న తరుణంలో ఇప్పుడు త్రీ వీలర్స్కి సంబంధించింది కూడా ఒక పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అర్హులైన వారందరూ కూడా వాళ్ళు పింఛన్లవే మా హోల్డ్ అయిపోతున్నాయి, పింఛన్లు రద్దు నోటీసులు తీసుకుంటున్నాం అంటున్నారు. మరి వీళ్ళేమో రాష్ట్రంలో 1,750 వరకు కూడా త్రీ వీలర్స్ ఇస్తామని అంటున్నారు. దీనికి 25వ తారీఖు డెడ్ లైన్ పెట్టారు. మరి డెడ్ లైన్ పెడితే వీళ్ళు అప్లై చేసుకోవాలా అంటే పాత సదరన్ సర్టిఫికేట్ తీసుకోదు, కొత్త సదరన్ సర్టిఫికేట్లే తీసుకుంటుంది. మరి అట్టేటప్పుడు వీళ్ళకు ఆ పథకం పెట్టి కూడా వేస్టే కదా. అట్టేటప్పుడు వీళ్ళకి అందరికీ పాతవి కూడా ఎవరి దగ్గర ఏవి కొత్తవి ఎవరికి వచ్చుంటే వాటి ద్వారా, ఇంకోటి ఏంటంటే కొత్తవి ఎవరికి వచ్చుంటే ఆ స్ట్రీమ్ లైన్లో బాగా అవి కూడా ఎగిరిపోతాయి. అట్లా ఉంది పరిస్థితి. సో చూద్దాం దీన్ని ఏం చేస్తారని. మళ్ళీ ఆయన ఎక్స్టెన్షన్ చేస్తారా? November 25 అన్నారు కాబట్టి ఇంకా కూడా నేను ఎక్స్టెన్షన్ చేస్తారా లేదంటే కంటిన్యూగా చేస్తారనేది చూద్దాం. సో మీకు అవకాశం ఉన్న దాన్ని బట్టి మాత్రం మీరు మాత్రం అప్లై చేసుకోండి. అంటే పాత యాక్సెప్ట్ చేస్తే పాత ద్వారా అప్లై చేసుకోండి. లేదంటే కొత్తగా ఉన్న సదరన్ సర్టిఫికేట్ ఎవరికైనా వచ్చేస్తుంటే వాటి ద్వారా అప్లై చేసుకోండి. చూద్దాం దీని ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందని.